మేము చెన్నై బీచ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి బయటకు వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆటో తీసుకొని మెరీనా బీచ్కి వెళ్దామని మా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది మెరీనా బీచ్ పక్కన ముందున్న ఏరియా అనమాట అండి. చెన్నై బీచ్ రైల్వే స్టేషన్కి మెరీనా బీచ్కి అన్న ఈ లెఫ్ట్ సైడ్ ఇది పార్క్ అనుకుంటానండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది లెఫ్ట్ పోర్ట్ వచ్చిందనమాట. చెన్నై పోర్ట్ ఆఫ్ చెన్నై అని ఉంది. ఇక్కడ ఒక ద్వారం చూసారా, ద్వారం ఒకటి కన్స్ట్రక్ట్ చేయి ఉంది. ఈ ద్వారం మీద చెన్నై లెజిస్లేటివ్ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ అని ఉందండి. ఆ డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసినప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు బహుశా. మనం దగ్గరగా వస్తున్నాము మెరీనా బీచ్కి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆర్చ్ టైపు కన్స్ట్రక్ట్ చేసి ఉంది. చివరిగా మీకు కనబడుతున్నది సీ కనబడుతుంది అనమాట అండి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక బస్సు షెల్టర్ ఒకటి ఉంది. లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ అనుకుంటాను. ఈ బస్ షెల్టర్ పక్కన కరుణానిధి ఘాట్ అటండి. ఇది ఆయనది పాటు ఇంకొక ఆయన ఫోటో కూడా ఉంది, వేరే ఆయనది కూడా ఘాట్. మీకు అది కనబడుతుంది కదా ఎదురుకుంటా కోటలాగా, అది మద్రాస్ యూనివర్సిటీ అటండి. ఆ ద్వారం మీద రాసి ఉందండి. మద్రాస్ యూనివర్సిటీ ఓల్డ్ పాత మద్రాస్ యూనివర్సిటీ అంటే. మనం మెరీనా బీచ్కి వచ్చామండి. ఈ వెదురు బొంగులతో ఎంట్రన్స్ గేట్ తయారు చేసి పెట్టారు. ఇది బీచ్ ఇక్కడి నుంచి ఇంచుమించు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నట్టుందండి. మొత్తం అంతా ఎడారిలా ఉన్నట్టుంది. పిల్లలు ఆడుకోవడానికి జారుడు బళ్ళు అవి ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. మనం దిస్ వేలో ఫ్రంట్కి అలాగ వెళ్తాం. అరౌండ్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాం చూడండి. దూరంగా పోర్టు ఉన్నదనమాట అండి. అక్కడ మనకి ఎదురుగుంట ఉన్న సముద్రం. ఈ డైరెక్షన్లో లైట్ హౌస్ ఒకటి కనబడుతూ ఉంటుందండి. ఇంకా చూడండి క్రెయిన్స్ ఒకటి కనబడుతున్నాయి పోర్ట్లో. అలా బీచ్ కెరటాలు కొద్దిగా పెద్దవి వస్తున్నాయండి. ఇది ఒక స్లోప్గా ఉన్నట్టుంది కిందకి అలాగా, కానీ నీట్గా ఉందండి చాలా. మరి వీళ్ళు ఈ డస్ట్ అంతా వేరేస్తూ ఉంటారేమో అనుకుంటాను. మేము వచ్చింది మార్నింగ్ 11 ఆ టైంకి కాబట్టి కొద్దిగా నీట్గానే ఉంది. మరి అంబరెల్లా టైపు గొడుగులు ఉండి కింద చైర్ ఉందండి, వెదురు బొంగులతో తయారు చేసింది. అలా రిలాక్స్ అవ్వచ్చు. ఇదే మీకు కనబడుతుంది కదా, ప్లాస్టిక్ మ్యాట్ లాంటిది ఉంది అలా బీచ్లోకి వెళ్ళడానికి. ఈ అంబ్రెల్లా పక్కన చూసారా వుడెన్తో ఏదో కట్టినట్టు ఉంది కదా ఎత్తుగా. అది ఎవరైనా రిస్క్ ఉన్న పర్సన్స్ని సేవ్ చేయడానికి అక్కడ పర్సన్ ఎవరో చూస్తూ ఉంటారట. దగ్గర నుంచి చూడండి అలాంటివి కట్టి ఉన్నాయి. అక్కడక్కడ స్టెప్స్ ఉండి పైన హట్ టైప్ ఉన్నాయి. ఒక 1 పర్సన్ ఉంటాడట. మెరీనా బీచ్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత మేము ఈఏ మాల్ అని ఒక మాల్కి వెళ్తున్నామండి. ఆ మాల్కి పక్కనే నియర్ బై ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంటే మెరీనా బీచ్కి స్టార్ట్ అయ్యాం ఆటోలో. ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం ఉందండి. దీన్ని చెపాక్ స్టేడియం అంటారట, చిదంబరం స్టేడియం అంటారు, అది మరొక నేమ్ అనమాట అండి. ఇది చెన్నై సూపర్ కింగ్స్కి పెద్ద ఫేమస్ అటండి. మంచి అచ్చొచ్చిన గ్రౌండ్ అంట.
ఇది ఓల్డెస్ట్ స్టేడియం కూడా అనంటండి. 1916లో కన్స్ట్రక్ట్ చేశారట. ఇది మన వరల్డ్ వైడ్ సెకండ్ స్టేడియం, ఓల్డెస్ట్ స్టేడియం అంటండి. దీన్ని ఏ మాల్ అని అంటారటండి, ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్. ఈ మాల్ సెంటర్లోని థాయిలాండ్ వాళ్ళు ఒక ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారండి. వాళ్ళ ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, కింద పెట్టారనమాట. అదిగో ఫుడ్ కోర్ట్లు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నాది ఛానల్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.